ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలో 18వ శ్లోకంలో సమౌ శత్రువు చ మిత్రే చ అన్న పదంలో విదురుడు ధృతరాష్ట్రుని పాండవులను ఇద్దరిని కూడా సమముగా సేవించిన భక్తుడు అని మనము చెప్పుకోవడం జరిగింది. రెండవ పదమైన మానవ మానయోహో సమహ. మానము అవమానాలు బుద్ధి పరిధిలోనివి. తన ప్రతిభను అందరూ ప్రశంసిస్తుంటే మానము సన్మానం, తనను కించపరిస్తే అది అవమానం. సామాన్యుడు బుద్ధి పరిధిలో ఉంటాడు కనుక, బుద్ధితో తాదాత్మ్యం చెంది ఉంటాడు కనుక మానవమానాల పట్ల సంతోషాన్ని విషాదాన్ని పొందుతూ ఉంటాడు. భక్తుడైన వాడు బుద్ధి పరిధిని దాటినవాడు కనుక, ఆత్మతో అనుసంధానమైనవాడు కనుక అతడికి రెండూ సమానమే. ఈ మనుషులు తనకిచ్చే గౌరవాన్ని కానీ అగౌరవాన్ని కానీ పట్టించుకోడు. లోకులు పలుగాకులు అన్నారు. ఒక్కొక్కప్పుడు వారే గౌరవిస్తారు, ఒక్కొక్కప్పుడు వారే అవమానిస్తారు, హీనంగా చూస్తారు. భక్తుడు వాటిని పట్టించుకోడు. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా గుర్రం ఎక్కి వెళ్తాడు, దాన్ని వదిలి ప్రయాణం చేయడు, అది అతడి అలవాటు. మరొకడు ఎక్కడ కూర్చున్నా పరుపు దిండు లేకుండా పడుకోడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక చిన్న పరుపు దిండు మూట కట్టుకొని వెళుతుంటాడు. ఆ ఇద్దరు ఒకే రోజున ఒకే సమయంలో పొరుగురికి బయలుదేరారు. గుర్రం ఎక్కి వెళ్ళేవాడు ముందు వెళుతున్నాడు, రెండవ వాడు పరుపు దిండు మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని ఆ వెనకనే వెళుతున్నాడు. ఇద్దరు ఒకరికొకరు సంబంధం లేకపోయినా ప్రయాణం అలా జరిగిపోయింది. ఆ ఒక పల్లె గుండా అలా వెళుతున్న వాళ్ళిద్దరిని చూసి ఆ పల్లె ప్రజలు అనుకుంటున్నారు, ఆ గుర్రం ఎక్కి వెళుతున్నవాడు తహసీల్దార్ అయి ఉంటాడు, ఆ నెత్తిన మూట పెట్టుకుని వెళ్ళేవాడు బంట్రోత్ అయి ఉంటాడు అని. సరే, ఇద్దరు చేరవలసిన గమ్యం చేరుకున్నారు. గుర్రం ఎక్కి వచ్చిన వాడు ముందుగా వచ్చి ఊరి మధ్యలో ఉన్న ధర్మశాల వద్ద గుర్రాన్ని ఆపి గుర్రాన్ని కట్టివేయటానికి అటు ఇటు తచ్చాడుతున్నాడు. చివరికి ఒక చోట స్తంభాన్ని చూసి దానికి కట్టివేశాడు. ఇంతలో రెండవ వాడు ఆ ధర్మశాల దగ్గరికే వచ్చి అక్కడికి వరాండాలో పరుపు పరుచుకొని దిండి వేసుకొని టీవీగా కాలు మీద కాలేసుకొని శేషపాన్పు వేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మొదటివాడు గుర్రాన్ని కట్టివేసి దాని మేత కోసం వెళ్ళి కొంత మేతను తెచ్చి గుర్రానికి వేస్తున్నాడు. ఇది చూసిన అక్కడ వారు అనుకుంటున్నారు, ఆ దిండు వారగా పరుపు మీద టీవీగా పడుకున్నవాడు తహసీల్దార్ అయి ఉంటాడు, ఈ గుర్రానికి మేత వేస్తున్నవాడు బంట్రోత్ అయి ఉంటాడు అని. లోకము గుడ్డిది. వివేకం లేని వారి మాటలతో మాన మర్యాదలతో ఒరిగేది తరిగేది ఏమీ ఉండదు. తహసీల్దారు బంట్రోత్ కావడానికి, బంట్రోత్ తహసీల్దారు కావడానికి ఎంతోసేపు పట్టలేదు. లోకులు మాన అవమానాలకి ఏమాత్రం విలువ లేదు. భక్తుడు వీటిని అల్పమైనదిగా భావిస్తాడు, మాన అవమానాలను సమంగా చూస్తాడు. అసలు నిజమైన భక్తుడు ఎంతటి అవమానాన్నైనా సంతోషంగా స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని గురించి మరికొంత లోతుగా మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.